వ్యక్తి చొప్పున అందరినీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళడం వలన మనకు డబ్బులు ఆదా అవుతాయి, పొల్యూషన్ మిగులుతుంది, పెట్రోల్ కూడా ఆదా అవుతుంది. ఇలా చేయడాన్ని కార్ పూలింగ్ అంటారు. అవునా నాన్నగారు? So carpooling is one of the latest methods that many of the countries are, implementing. Picking up all your colleagues and driving on your way to office saves you fuel and reduces the pollution. That is what we call carpooling. Play. అబ్బా టీవీలో ఏం రావట్లేదు, ఛానల్ మారుస్తాను. మిర్చి ప్రభాస్ అదే జరుగు జరుగు ఇలా జరుగు జరుగు పోనీ వచ్చి కూర్చో. మనవరాల ఏం చేస్తుంది? ఆగుతాదయ్యా, టీవీలో సినిమా వస్తుంటాయి. అబ్బా బ్రేక్. ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి. ఏం చేస్తున్నావు? అదా బొమ్మలేస్తున్నాను. అది కింద కాగితాలు ఏంటి? అది మా బయాలజీ సార్ బొమ్మలు గీయమన్నారు తాతయ్య. అది ఎంత బాగా గీసినా రావట్లేదు, అందుకనే. నువ్వేమో ఇప్పుడు బయాలజీ గురించి ఆలోచిస్తున్నావు, నేనేమో రేపటి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏమంటారు? ఈ పేపర్లు అవి నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా నీకు? సుజిత బుక్ డిపో. ఏడ్చో. ఈ పేపర్లు అన్ని చెట్ల దగ్గర నుంచి వస్తున్నాయి. నీకు సంగతి తెలుసా? మనం ప్రతి సంవత్సరం 4 బిలియన్ చెట్లు నరికేస్తున్నాం పేపర్ తయారీకి. ఇలా చేయడం వల్ల మనకు పొల్యూషన్ అనేది పెరిగిపోయి చెప్పేది. ఏం చేస్తున్నావు నువ్వు? మనోరాలా ఏమన్నారు తాతగారు? నీకు చెప్పేదాన్ని జోలపాట్లు ఉన్నాయేంటి? నిన్నెవరు పక్షులు కోడలో ఇడ్లీలు తేవా? ఏంటి కరెంట్ పొద్దున్నే తీసాడు, ఫ్యాన్ కూడా పని చేయట్లేదు. కోడలో ఇడ్లీలు తాతయ్యకి ఏమన్నా మర్చిపోయిందా? వేడిగా ఉంటే వేడిగా ఇడ్లీలు కావాలంట. కోడలో ఇంకో 4 ఇడ్లీలు తేవా? డాడీ ఇన్వర్టర్కి ఏమైంది? పాడైపోయిందమ్మా. పాడైపోయిందా? మరి రిపేర్ చేయించొచ్చు కదా. అదే ఫోన్ చేస్తుంటే చాలా ఛార్జింగ్ అయిపోయిందమ్మా. ఇంటి రిపేర్ చేయడం కొత్తగా కనపడాక. ఎరా మనోడా ఏమైంది? ఏమైందా? పొద్దున్నే కరెంట్ ఇస్తాడు, ఇన్వర్టర్ కూడా పని చేయట్లేదు. మేమేమో వేడిగా ఇడ్లీలు లాగించేస్తున్నాం. ఇప్పుడు 10-12 పొట్లు వేస్తావు. ఏంట్రా ఇన్వర్టర్ గల? నన్నేం చేయమంటారు నాన్నగారు? కొత్తగా సోలార్ ఇన్వర్టర్ వచ్చిందంట కదా, దానివల్ల ఉపయోగాలు ఏంటి నాన్నగారు? అంటే సోలార్ ఇన్వర్టర్ అంటే ఇప్పుడు మన ఇంటి పైన టెర్రస్ ఉంది కదా, ఆ టెర్రస్ దగ్గర సోలార్ ప్యానల్స్ అనేవి పెడతారు. ఇప్పుడు సూర్యుడు కిరణాలు విడుదలేస్తాడు కదా, ఆ కిరణాలు ఆ ప్యానల్స్ అబ్జర్వ్ చేసుకుని మన ఇంటికి విద్యుత్ రూపంలో అందిస్తుంది మొత్తం. దీనివల్ల మనకు కరెంటు బిల్ అనేది తగ్గుతుంది. పైగా అది న్యాచురల్ రిసోర్స్, పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు. Grandpa tried a lot to change these people and their attitude. Days passed by, years rolled over. This grandpa passed away. Now they are into the peak of the global warming. They can't wear the dress that they would like to wear. Everything has changed. We need to keep those helmets on the head while you go out. Children can't play in the grounds in the bright sunlight like the way we used to play. So that is what happened, and this is the future of our Kakinada.
play. Small information, grandfather already died, he is in the photo frame. You don't move photo frame. అమ్మా ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకురా అమ్మా. ఇదిగో సౌమ్య, నీకు ఇష్టమైన చికెన్ క్యాప్సూల్ చేసాను, తిను. చికెన్ క్యాప్సూల్, వావ్. ఇదిగో మోహిత్, నీకు ఇష్టమైన ప్రాన్ క్యాప్సూల్ చేసాను, తిను. ఇదిగో మీకు ఇష్టమైన కాకర క్యాప్సూల్ చేసాను, తినండి. అవునమ్మా, అప్పుడెప్పుడో వాడి బర్త్డేకి చేశాను, మళ్ళీ నీ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు చేస్తారే. సరే అమ్మా నేను బయటకు వెళ్తానమ్మా. సరే, వెళ్ళు, జాగ్రత్త. హెల్మెట్ పెట్టుకోరా, లేకపోతే మాడిపోతావు. అమ్మా, టైగర్స్ అంటే ఏంటమ్మా? అప్పట్లో ఉండేవంట కదా. ఉండేవమ్మా. అవి చాలా అందంగా కూడా ఉంటాయంట. చాలా అందంగా ఉంటాయి. అవి ఎల్లో కలర్ లో వాటి మీద బ్లాక్ స్ట్రైప్స్ వచ్చి చాలా బాగుంటాయి. ఇంకా స్పారోస్ కూడా ఉండేవంట కదా. స్పారోస్ కూడా ఉండేవమ్మా. మన అమ్మమ్మ వారి ఇల్లు గుర్తుందా? ఇంట్లో ఈ పెంకులు వచ్చి గూళ్ళు కూడా పెట్టుకునేవి. వాటితో మేము ఆడుకునే వాళ్ళం కూడా. మరి ఇప్పుడు అవన్నీ ఏవైనాయి? అవన్నీ చనిపోయాయమ్మా. అవి చనిపోలేదమ్మా, మనమే వాటిని చంపేశాం. బాబు, అలా అయిపోయావేంట్రా? ఆపిల్ పండ్లు ఎర్రగా ఉండేవాడివి, కరెంట్ ఒకటి కాకలే తయారయ్యేవేంట్రా? ఏం చెప్పమంటావమ్మా, అనుకోకుండా హెల్మెట్ తీసాను, ఇలాగ అయిపోయానమ్మా. అన్నం మొత్తం గంగలో కలిసిపోయింది. ఒరే, అది గంగలో కాదురా, ఎండలో కలిసిపోయింది. సరే, నేను వెళ్ళి కూర్చో, నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏదో ఒకటి కలిసిపోయింది. ఒరే, ఒకసారి ఆగు, ఒక స్నాప్ తీసుకుంటా, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి కదా. ఇదిగో నా ఫేస్ వాష్ కూడా తీసుకో. ఇందాక చెప్పాను కదరా హెల్మెట్ పెట్టుకోమని. ఇదేదో తాతయ్య నవ్వులా ఉందంటే. తాతయ్య కాదు, తాతయ్యే. ఇది కళ నిజమా? నిజమే. అయితే బయట అండి తీసి తీసానులే. ఎలా మనోడు, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా కాకిలాగా? నేను ఆ రోజు చెప్పినట్టు నుండి ఏసీలది ఏసీ వాటర్ తగ్గించుంటే నీకు ఇలాంటివి వచ్చేవా? పైగా పులిగోరు పెరుగుతుందని మీ నాన్న చేత చెప్పించి పులిగోరు వేయించుకున్నాం. నీ ఆయుష్ పెరగడం కోసం 18 గోర్లు ఉన్న పులికి ఆయుష్ లేకుండా చేసేసావు. ఏమేమి అనరాలా? ఆ రోజు నేను చెప్పినట్టు వినండి, క్రీమ్లు అవి రాసుకోకుండా పేపర్ అవి ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉంటే వాటికి నీకు ఈ పరిస్థితి వచ్చేదా? వేరే మొహం క్రీములు రాసుకోవాల్సి వచ్చేదా? ఏమే గొడ్డ ఫ్యామిలీ మొత్తం 2 బకెట్లు నీళ్ళతో స్నానం చేస్తున్నారండి కదా. అందుకే ఆ రోజు నేను చెప్పినట్టు ఏంటంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదేంటి? ఎరానా సుపుత్రుడా? నమస్తే నాన్నగారు. దీనికేం తక్కువ లేదు. ఆ రోజు మీ ఆవిడ్ని మీ పిల్లల్ని ఇది మంచి ఇది చెడు అని చెప్పుంటే వాళ్ళు ఇలాగా తయారయ్యేవాళ్ళ? వాళ్ళు చూసినావు ఇలా బాధపడేవాళ్ళు. అందుకే అంటారు పెద్దల మాట చెడ్డల మూట అని. అలాగే నాన్న, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్లాగే చేస్తాం. సరే, ఇప్పటి నుంచి తాతయ్య చెప్పినట్టు ఫాలో అవుదాం. యూజ్, రీయూజ్, రీసైకిల్ ఫాలో అవుదాం.